హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చానండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇది కొద్ది కారంగా పుల్లగా ఉంటుందండి. నెల్లూరు వారి స్పెషల్ అనమాట. ఉల్లి కారంతో వంకాయ పులుసు అండి. అబ్బా, తింటుంటే అసలు చెప్పలేనండి, అంత బాగుందన్నమాట. నేను మా అల్లుడు పెళ్ళికి వెళ్తే అక్కడ వాళ్ళు రాగి సంగట్లోకి పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అదే కర్రీని ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఇలా చేసుకోండి. ముందుగా నేను వంకాయలను ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. వాటిని చక్కగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. వాటిలో పుచ్చులు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. మీరు కావాలంటే చిన్న సైజు వంకాయలు కూడా తీసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఈ వంకాయలు ఉన్నాయి కాబట్టి వీటిని కట్ చేసుకొని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉంచుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ నీళ్ళలో వేసి ఉంచాను. ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకుందాము. ముందుగా మిక్సీ బౌల్ ఒకటి తీసుకొని మీడియం సైజు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక మిక్సీ బౌల్లోకి వేసుకున్నానండి. ఆ తర్వాత తగినంత ఉప్పు తీసుకున్నాను. అలాగే మన టేస్ట్ కొలది కారం అండి. ముందుగానే నేను చింతపండు కొద్దిగా నానబెట్టి ఉంచాను అనమాట. ఇది రాగి సంగట్లోనే కాదండి, ఈ పులుసు అనేది వంకాయ పులుసు అలాగే జొన్న రొట్టికి కూడా చాలా బాగుంటుంది. రైస్కి కూడా చాలా బాగుంటుందండి. చింతపండు వేసిన తర్వాత కొద్దిగా చున్నులపల్లి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది వండుకుందాము. ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకున్నానండి. నూనె కాగిన తర్వాత ముందుగా మనం కట్ చేసిన వంకాయల్లోకి ఉప్పు అనేది పెట్టుకుందాము. ఇలా పెట్టడం వల్ల వంకాయలు అనేది నల్లగా రాకుండా, అలాగే మనం వంకాయ కర్రీ తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండిద్దండి. ఈ వంకాయలన్నీ ఉప్పు ఇలా పెట్టుకొని నూనె కాగిన తర్వాత నూనెలో వేసేసుకొని ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. ఇవన్నీ ఇంకొంచెం సేపు మగ్గాలండి. ఇవైతే బాగా పూర్తిగా మగ్గిపోయినాయి అనమాట. నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఇవన్నీ ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలోకి తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఈ తాలింపు గింజలు కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్, టమాటా, చింతపండు పేస్ట్ అండి. ఇదిగో వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపుకుందాము. ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇచ్చేదే ఈ పేస్ట్ అండి. మొత్తం చాలా బాగుంటుందండి అసలు ఈ వంకాయ పులుసు అనేది. అంటే ఆనియన్ వంకాయ పులుసు చాలా బాగుంటుంది. అసలు తింటే మీరు వదిలిపెట్టారనమాట, అంత బాగుండిద్ది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. కారంగా పుల్లగా చాలా బాగుండిద్దండి. రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టి, తైదు రొట్టిలోకి, బటర్ నాన్, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత కొద్దిగా జార కడిగిన నీళ్ళు కూడా వేసుకొని కొంచెం ఇది పలచగానే ఉండాలండి గ్రేవీ అనేది. మరీ చిక్కగా కాదు, కొంచెం పలచగా ఉంటే చాలా బాగుండిద్ది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకుందాము.
ఈ వంకాయలోకి ఆ గ్రేవీ అంతా వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా అండి. ఉల్లి కారం అలాగే వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి, మీకు నచ్చుతుంది. ఇంటిల్లిపాది ఎంచక్కా తినచ్చు అనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. నేనైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటున్నానండి. మా వారు తింటున్నారు. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.